అమెజాన్ కంపెనీ వాళ్ళు సైలెంట్గా ఒక అదిరిపోయే ఏఐ మోడల్ అయితే డెవలప్ చేశారండి. దాని పేరే నోవా ఏఐ. అయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఆ నోవా ఏఐ మోడల్ ఎలా పనిచేస్తుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ గా అయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు నోవా అనే ఒక కొత్త ఏఐ మోడల్ డెవలప్ చేసి దానికి సంబంధించిన కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా అయితే వీళ్ళ యూట్యూబ్ సంబంధించిన ఛానల్లో అయితే వీళ్ళు అప్లోడ్ చేశారు. ఫస్ట్ అయితే ఈ మోడల్ చూసుకుంటే దీని బెంచ్ మార్క్స్ చూడండి. అమెజాన్ సంబంధించిన నోవా యాక్ట్, స్క్రీన్ స్పాట్, వెబ్ టెక్ సంబంధించిన స్కోర్ని అయితే మెన్షన్ చేశారు. క్లౌడ్ లేకపోతే ఓపెన్ ఏఐ సంబంధించిన ఇతర కాంపిటేటర్స్తో పోలిస్తే మంచి మార్క్స్ అయితే వచ్చినట్టుగా వీళ్ళైతే మెన్షన్ చేశారు అనమాట. మెయిన్గా ఈ ఏఐ మోడల్లోని యూనిక్ ఫీచర్ ఏంటంటే మీరు చేయాల్సిన పనుల్ని ఈ ఏ మోడల్లే మీకోసం చేస్తుంది. ఉదాహరణకి మీరు ఏమైనా షాపింగ్ పరంగా ఏదైనా ఒక పలానా వస్తువుని బుక్ చేయాలనుకోండి, ఇలా నేను చేయాలనుకోండి, ఈ ప్రోడక్ట్ కావాలంటే ఇదే మనకి బుక్ చేసి పెడుతుంది. లేదంటే పలానా ఒక ఆర్డర్ కావాలని, నాకు రిపిటేటివ్ ఆర్డర్స్ కావాలన్నా కూడా ఈ మోడల్ మనకి చేసి పెడుతుంది. సో మీకు ఫస్ట్ దాని యొక్క శాంపుల్ వీడియో అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ పర్సన్ ఏం చేస్తారంటే నోవా ఏఐ మోడల్కి నేను రోజు కూడా ఈ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి ఈ పర్టికులర్ ఐటెంని అయితే నేను ఆర్డర్ చేస్తున్నాను. ప్రతి వారం కూడా ఈ పర్టికులర్ ఐటెంని నేను ఆర్డర్ చేస్తున్నాను, నువ్వు నా కోసం చేయగలుగుతావా అన్నట్టుగా ఒక డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారు. డిస్క్రిప్షన్ ఇచ్చేసిన తర్వాత కొంత టైం అయిన తర్వాత ఈ పర్టికులర్ నోవా ఏఐ మోడల్ పని అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడైతే చూద్దాం ఎలా పని చేస్తుందో. ఆటోమేటిక్గా థింక్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, మెనూలోకి వెళ్ళాలి, ఆ తర్వాత పికప్ డెలివరీకి వెళ్ళాలి, ఏ అడ్రస్కి డెలివరీ చేయాలి దాన్ని సెలెక్ట్ చేసుకున్నది, ఆ తర్వాత ఏం ఆర్డర్ పెట్టాలో దానికి సంబంధించిన మెనూని చెక్ చేసుకుంది. ఓకే, ఈ పర్సన్ ఏం కావాలి, ఈ పర్టికులర్ ఐటెంని అయితే ఆర్డర్ పెట్టింది. దాని తర్వాత ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసింది. ఫైనల్గా పేమెంట్ గేట్వేకి వెళ్ళిందనమాట. మనకి ఆర్డర్ అనేది బుక్ అయిపోయినట్టుగా చెప్తుంది. సో ఇదంతా కూడా మీకు చూపిస్తున్నట్టుగా క్లిక్ ఏదైతే ఉందో షోమన్ ఎక్కడ కూడా దీన్ని నావిగేట్ చేయలేదు. ఆటోమేటిక్గా వీళ్ళు డెవలప్ చేసిన నోవా ఏఐ మోడల్ ఈ పని అంతా కూడా చేసుకుంటూ వెళ్ళింది. నెక్స్ట్ నోవాకి క్యాపబిలిటీస్ గురించి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా వెలుస్తున్నారండి. సో ఒక ఆటోమేటిక్ క్యూఏ క్వశ్చన్స్ అని చెప్పి ఈ పర్సన్ ఏం చేశారంటే కొంచెం ఫన్గా ఈ ఏఐ మోడల్ యొక్క క్యాపబిలిటీస్ని టెస్ట్ చేద్దాం అనుకున్నారు. సో దానికి ఈయన ఏం చేశారో ఒకసారి చూద్దాం అనమాట. పీజియన్ గేమ్ అనమాట. ఈ పీజియన్ గేమ్ ఏంటంటే వీళ్ళని సరిగ్గా స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఆడితే కనుక ఈ పీజియన్ గేమ్ గెలుస్తూ వెళ్తుంది. సో వీళ్ళు ఈ మోడల్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏది ఇచ్చారు, నీకు వచ్చిన పాయింట్స్ని అటాక్ లేదా డిఫెన్స్ కోసం యూజ్ చేయి, ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా దాన్ని గ్రో చేయి, ఫైనల్గా నువ్వు గేమ్ నగ్గేలా ఆడు అన్నట్టుగా వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఏఐ మోడల్ ఈ అటాక్ సంబంధించిన అటాక్ పాయింట్స్ని వాడడం, లేకపోతే కొన్నిసార్లు డిఫెన్స్ పాయింట్స్ వాడి గేమ్లోకి అయితే ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేసింది. డిఫెన్స్ పాయింట్స్ని అయితే ఓకే చేసి నెక్స్ట్ ఫైట్లోకి వెళ్ళింది. ఈ మోడల్ అలాగే రిపిటేటివ్గా ఈ అటాక్లా లేకపోతే డిఫెన్స్ దాన్ని తన సొంతంగా డెసిషన్ తీసుకుని ఈ గేమ్ ఆడడం మొదలెట్టింది. ఫైనల్గా రిజల్ట్స్ అయితే మతిపోయే విధంగా వచ్చిందని చెప్తున్నారు. ఈ పర్టికులర్ పీజియన్ గేమ్లో ఇది తేరిపోయి నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఆ లెవెల్లో అప్గ్రేడ్ అవుతూ వచ్చింది. సో ఇమాజిన్ చేసుకోండి, మీకు కావాల్సిన పనుల్ని ఫ్లెక్సిబుల్గా ఒక ఏఐ మోడల్ చేసి పెట్టే విధంగా ఉండడం కోసం అమెజాన్ వాళ్ళు అయితే ఈ పర్టికులర్ ఏఐ మోడల్ అయితే డెవలప్ చేసి నోవాలో కూడా మల్టిపుల్ లైట్ కానివ్వండి, దాని ప్రో వెర్షన్స్ లాంటివి కూడా ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. ఇంకా వాళ్ళు డీటెయిల్స్ కోర్స్ కూడా ఇచ్చారండి. లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, జనరల్ రీజనింగ్, కామన్ సెన్స్ రీజనింగ్, డీప్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, పైథాన్ కోడ్ జనరేషన్, మల్టీ స్టెప్ రీజనింగ్, ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్, ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ టు ఇతర 14 లాంగ్వేజ్, వీనికి సంబంధించిన స్కోర్స్ చూసుకున్నట్లయితే ఇతర మోడల్స్ ఇది అవుట్ పర్ఫార్మ్ చేసినట్టు చెప్తుంది. బట్ ఇది జెమినై 1.5 ఫ్లాష్, ప్రజెంట్ ఇప్పుడు జెమినై 2.5 వర్షన్ కూడా వచ్చింది. మరి ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఎవరైతే ఇవ్వలేదు. In this demo, we show how Amazon Nova models can power computer agents, which plan and ఈవెన్ నోవా ఏ మోడల్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ మోడల్ మనకి ఏజెన్సీ కూడా చేయాల్సిన పనిని అసైన్ చేస్తుందని కూడా వీళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ నోవా సంబంధించిన ఏ మోడల్తో ఇంటరాక్ట్ అవుతున్నారు అనమాట. ఏం చేస్తుందో చూద్దాం. Computer agent to use SAP S/4HANA. SAP is one of the most widely used. Let's say the sales representative needs to change the shipping address for a particular order. They can ask the agent to update shipping. From here on out, I will not touch the system. పలానా ఒక సమస్యను అయితే చెప్పారు, పలానా ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో అడ్రస్ని అయితే మారుద్దాం అనుకున్నారు. ఆ క్వశ్చన్ అడగగానే
నోవా ఎలా హెల్ప్ చేసిందో చూద్దాం అనమాట. ఇక్కడ నుంచి అంతా కూడా నోవాయే దానికి రిప్లై ఇచ్చుకుంటూ వెళ్ళింది అనమాట. ఈ క్వశ్చన్ కి ఏం చేయాలి, ఓ పలానా పర్సన్ అడ్రస్ చేంజ్ చేయాలంటే స్టెప్స్ అన్ని కూడా ఆలోచించుకుంటూ వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. ఈ పలానా ఈ స్టెప్ చేయాలి, అలా ఓకే అన్న తర్వాత ఈ పర్టికులర్ అడ్రస్ అంతా కూడా డేటాబేస్ లోకి ఈ మోడలే మార్చుకుంటూ వెళ్ళింది అనమాట. స్టెప్ బై స్టెప్ ఏం చేసుకుందో అంతా కూడా క్లియర్ గా మనకి పక్కన అయితే చూపిస్తున్నారు. ఇలాగా నోవా అనేది ఒక ఏ మోడల్ కస్టమర్ సంబంధించిన సపోర్ట్ లో కీలకంగా మారే అవకాశం ఉంటుంది. వాళ్ళు చేసే పనుల్ని ఇది ఆల్టర్నేటివ్ గా వర్క్ చేసే అవకాశం అయితే ఉంది. అలానే వీళ్ళు ఆఫర్ చేసిన మోడల్ చూసుకున్నట్లయితే నోవా మైక్రో, స్పెసిఫిక్ గా టెక్స్ట్ ఓన్లీ మోడల్ అనమాట. ఇది నోవా లైట్ చూసుకున్నట్లయితే టెక్స్ట్, ఇమేజెస్ మరియు వీడియోస్ ని జనరేట్ చేస్తుంది. నోవా ప్రో క్వాలిటీ మరియు స్పీడ్ కోసం అనేది ఈ మోడల్ అని చెప్తున్నారు. నోవా క్యాన్వాస్ ఇమేజ్ జనరేషన్ కోసం నోవా క్యాన్వాస్. నోవా రీల్ ఇదేంటంటే వీడియో జనరేషన్ కోసం నోవా రీల్ అనమాట ఇది. సో మీరు చూసుకున్నట్లయితే అమెజాన్ సంబంధించిన నోవా క్యాన్వాస్ సంబంధించిన టెక్స్ట్ ప్రాంప్ట్స్ ఇస్తే దానికి సంబంధించిన ఇమేజెస్ అవుట్పుట్ అయితే ఇక్కడ జనరేట్ చేసింది. పర్లేదు, బాగానే ఉందండి ఫస్ట్ ఇంప్రెషన్ పరంగా చూసుకున్నట్లయితే. అలానే వీడియో మోడల్స్ ఇవి టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తే అమెజాన్ సంబంధించిన నోవా జనరేట్ చేసిన వీడియో ఇవన్నీ కూడా వీడియో శాంపుల్స్ అన్నమాట. ఒక ఒరిజినల్ ఇమేజ్ ఇస్తే దానికి డాలీ ఫార్వర్డ్ అనే ఒక ప్రాంప్ట్ ఇస్తే కనుక ఆటోమేటిక్ గా ఫ్రంట్ కు వెళ్ళి ఒక రియలిస్టిక్ వీడియో కింద కూడా ఈ పర్టికులర్ ఏ మోడల్ అనేది చేయగలిగింది. జస్ట్ ఒక ఇమేజ్ ని కాస్తే రియలిస్టిక్ వీడియో కింద మార్చేసింది. మన ప్రీవియస్ గా కూడా మన వీడియోస్ లో చెప్పడం జరిగిందంటే అమెజాన్ కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త ఏ మోడల్ మీద వర్క్ చేస్తున్నారని చెప్పి. బట్ ఇప్పుడైతే వీళ్ళు మరింత ఫాస్ట్ గానే తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకు ప్రీవియస్ గా కూడా చాలా సార్లు చెప్పాను, అమెజాన్ కంపెనీలు ఇప్పటికే క్లౌడ్ ఏ సంబంధించిన ఇన్వెస్టర్లు అమెజాన్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఒక ఏ మోడల్ అయితే తీసుకొస్తున్నారు, మేజర్ గా నోవా అనే ఒక మోడల్ అనమాట. ఉదాహరణకి అమెజాన్ వాళ్ళకేమో ఇలాగ ఒక యూనిక్ క్యాపబిలిటీ ఉంది. సో వీళ్ళు టెక్స్ట్ ఇమేజెస్ కానివ్వండి, లేకపోతే టెక్స్ట్ వీడియోస్ కానివ్వండి, ఇలాగా ఒక గేమ్ ని బాగా అప్గ్రేడ్ అయ్యే విధంగా వాళ్ళు మోడల్ ట్రైన్ చేయడం కానివ్వండి, జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే మనకు కావాల్సిన ఆర్డర్ ని డెలివరీ అయ్యే వరకు అది చూసుకోవడం కానివ్వండి, ఇది వీళ్ళు చేస్తుంటే ChatGPT వాళ్ళు ఒక రకమైన యూనిక్ పాయింట్ తో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మొత్తం అంతా ప్రపంచం కూడా ప్రతి కంపెనీ వాళ్ళు ఏ వైపు అయితే అడుగులు వేస్తున్నారు. మీరు కూడా ఏ గురించి అప్డేట్స్ చూడడమే కాదండి, దీని గురించి మీ సైడ్ కూడా కొంత వర్క్ అయితే చేయండి. అంటే మీరు ఇన్ కేస్ మీ ప్రొఫెషన్ పరంగా మీరు మీ కెరీర్ ప్రోగ్రెస్ని అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మన ఏ తెలుగు ఛానల్ తరపున ఏ తెలుగు బిగినర్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం, అలానే లెవెల్ 2 కోర్సును కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.